హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. నార్మల్గా ఇంటికి పుచ్చకాయ తెచ్చుకున్నప్పుడు వాటి తొక్కలను పాడేస్తున్నారా? ఇక ఇలా పాడైన అవసరం లేకుండా వీటితో టూటీ ఫ్రూటీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టూటీ ఫ్రూటీ మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా కలర్ఫుల్గా చేసుకోవచ్చు. ఇవి మనం చేసి పెట్టుకుంటే ఒక 2 months అలా స్టోర్ ఉంటాయి. ఏదైనా కేక్స్ డిజర్ట్స్ చేసుకున్నప్పుడు వీటిని వాడుకోవచ్చు. ఈ టూటీ ఫ్రూటీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, కలర్ఫుల్గా మనం సేమ్ మార్కెట్లో కొన్నట్టుగానే ఇవి ఉంటాయి. ఈ టూటీ ఫ్రూటీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇలా పుచ్చకాయలు మనం కట్ చేసుకుని తొక్కలు పాడేస్తూ ఉంటాం కదా, వాటిని పాడైన అవసరం లేకుండా పైన ఈ రెడ్ పార్ట్ని తీసేసుకుంటాం ఎలాగైనా తినడానికి. అలాగే ఇలా రెడ్ పార్ట్ అంతా కూడా తీసేసుకున్న తర్వాత వెనక వైపు ఉన్న గ్రీన్ పార్ట్ని కూడా మనం పీలర్ సహాయంతో పీల్ చేసేసుకోవాలి. ఇలా గ్రీన్ పార్ట్ తీసేయాలి, అలాగే పైన ఉన్న రెడ్ పార్ట్ని తీసేయాలి. మధ్యలో ఉన్న ఈ పార్ట్ మనకు టూటీ ఫ్రూటీకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో ఈ ముక్కలన్నిటినీ కూడా కట్ చేసేసుకోవచ్చు. మనం నార్మల్గా టూటీ ఫ్రూటీ అంటే పచ్చి బొప్పాయితో చేస్తూ ఉంటాము. అలా పచ్చి బొప్పాయితోనైనా చేసుకోవచ్చు, లేదంటే ఇలా పుచ్చకాయ తొక్కలతోనైనా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పుచ్చకాయ తొక్కలు అన్నిటినీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ పుచ్చకాయ ముక్కల్ని మనం ఒకసారి బాయిల్ చేసుకోవాలి. బాయిలింగ్ కోసం స్టవ్ పైన గిన్నెను పెట్టుకుని ఒక 1 లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి మరగనివ్వాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పుచ్చకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా పుచ్చకాయ ముక్కలు అన్నీ కూడా వేసుకున్న తర్వాత వీటిని ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువ సాఫ్ట్గా కుక్ చేసుకోకూడదు. ఒక 5 నిమిషాలు అంతా ఒక 2-3 పొంగులు వస్తే సరిపోతుంది. ఇవి మనకు కొద్దిగా సాఫ్ట్గా కుక్ అవుతే సరిపోతాయి. చూడండి మనకు చక్కగా బాయిల్ అవుతున్నాయి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు వీటిని కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఒక ముక్కను ఇలా నలిపి చూస్తే తెలుస్తుంది. మరీ సాఫ్ట్గా అయిపోకుండా కొద్దిగా పలుకుంటుంది, అలాగే కొద్దిగా ఉడికినట్టు ఉంటుంది. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఇవి కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని వీటిని మనం ఈ వాటర్ని డ్రైన్ చేసుకోవాలి. ఒక జల్లెడలోకి కింద గిన్నె పెట్టుకుని జల్లెడ పెట్టుకుని ఈ పుచ్చకాయ ముక్కలు వేసుకుంటే కనుక మనకు వాటర్ డ్రైన్ అయిపోతాయి. ఈ విధంగా వాటర్ అంతటినీ కూడా డ్రైన్ చేసుకున్న తర్వాత వీటిని కాసేపు చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత వీటిని ఒకసారి కొలిచి తీసుకుందాం. దాన్ని బట్టి మనం పంచదార వేసుకోవడానికి ఏదైనా ఒక కప్పు లేదంటే గిన్నె కొలతగా తీసుకుని ఆ గిన్నెతో మనం వీటిని కొలుచుకోవాలి. నేను తీసుకుని ఈ కప్పుతోటి నాకు 2 cups వరకు ఈ ముక్కలు వచ్చాయి. దాన్ని బట్టి మనం పంచదారని తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా 2 కప్పులు ఈ పుచ్చకాయ ముక్కలు వచ్చిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి. ఇప్పుడు 2 కప్పులు పుచ్చకాయ ముక్కలకి 1/2 కప్పు పంచదార, అంటే మనం ఒక 1 కప్పు పుచ్చకాయ ముక్కలు తీసుకున్నాం అనుకోండి, 1/2 కప్పు పంచదార అయితే సరిపోతుంది. అలా 1:4 రేషియోలో తీసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వాటరు, తర్వాత ఒక అరబద్ద నిమ్మకాయని రసం తీసుకుని వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడంలో పంచదార అన్నది మనకు క్రిస్టలైజేషన్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా కరగాలి. ఇది మరీ మనకు ముదురుపాకం రాకూడదు. జస్ట్ పంచదార కరిగి అలా చేతికి జిగురుగా అనిపిస్తే సరిపోతుంది. మరీ ముదురుపాకం వచ్చేసినా కూడా మనకు ముక్కలకి ఈ పంచదార పాకం అన్నది అబ్జర్వ్ చేసుకోదు. చూడండి నేను చూపిస్తున్నాను, ఈ విధంగా లైట్ తీగపాకం, తీగ వచ్చి రానట్టుగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. గులాబ్ జామ్ పాకానికన్నా కొద్దిగా ముదరాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల ఈ టూటీ ఫ్రూటీ అన్నది మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొలిచి పెట్టుకున్న ఈ పుచ్చకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ పుచ్చకాయ ముక్కలు అన్నిటినీ కూడా వేసేసుకున్న తర్వాత ఈ పంచదార పాకంలో ఒక 3 minutes ఉంచాలి. మరీ ఎక్కువసేపు ఉంచినా కూడా గట్టిపడిపోతాయి. ఒక 3 minutes అలా మనం పంచదార పాకంలో మరగనిస్తే కనుక సరిపోతుంది. ఇవి ఇలా మనకు మరుగుతూ ఉంటాయి. చూసారు కదండి, పంచదార పాకాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటున్నాయి. ఈ విధంగా ఒక 3 minutes ఉంచిన తర్వాత
ఒకసారి ముక్కని టేస్ట్ చేసి చూద్దాం. స్వీట్నెస్ అన్నవి ముక్కలకు బాగా పట్టేయలేదో తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని వీటిని మనం తీసుకున్న కలర్ని బట్టి బౌల్స్లోకి వేసుకోవాలి. నేనైతే 3 కలర్స్లో ఈ ట్రూటీ ఫ్రూటీని చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న కలర్స్ని బట్టి వీటిని డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 3 కప్పుల్లోకి సమానంగా ఈ పుచ్చకాయ ముక్కల్ని వేసేసుకున్న తర్వాత ఫస్ట్గా గ్రీన్ కలర్, అలాగే ఎల్లో కలర్, తర్వాత రెడ్ కలర్. నేను గ్రీను ఎల్లో పౌడర్లు వేస్తున్నాను. రెడ్ కలర్ లిక్విడ్లా ఉంది, అది వేస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కలరు ఈ ముక్కలు అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. ఒక చిటికెడు అలా ఫుడ్ కలర్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, గ్రీన్ ఎల్లో చక్కగా మిక్స్ చేసేసుకున్నాం. అలాగే ఇప్పుడు రెడ్ని కూడా మిక్స్ చేసేసుకుందాం. ఇలా ఈ కలర్స్ అయితే కనుక మనకు పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా కలర్స్ మిక్స్ చేసేసుకున్న తర్వాత వీటిని ఓవర్నైట్ అలా ఉంచేయాలి. అప్పుడు మనకు ఈ పాకం అలాగే కలరు చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓవర్నైట్ ఇలా మనం ఈ బౌల్స్లో ఉంచేసిన తర్వాత ఒక హాఫ్ డే పాటు ముక్కలని ప్లేట్లో వేసుకుని ఎండలో కాకుండా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోవాలి. ఎండలో ఇవి ఎండబెట్టకూడదు. ఇలా మనం ఒక హాఫ్ డే ఇలా ప్లేట్లో వేసుకుని ఎండబెట్టేసుకుంటే మనకు చక్కగా ఇవి డ్రై అయిపోయి ఉంటాయి. ఎండలో ఆరబెడితే కనుక మనకు ఈ ముక్కలు అనేవి ముడుచుకుపోయినట్టుగా వస్తాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. ట్రూటీ ఫ్రూటీ అన్నది సేమ్ మనం బయట కొనేటట్టుగానే ఉంటాయి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్గా ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మూడింటిని కూడా కలిపేసుకుని మనం ఏదైనా సీసాలోకి పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఒక 2 months వరకు స్టోర్ ఉంటాయి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. చూడండి ఎంత కలర్ఫుల్గా పర్ఫెక్ట్గా సేమ్ బయట కొన్నట్టుగానే వస్తాయో. ఇలా మనం పుచ్చకాయ ముక్కలతో కూడా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే పచ్చిబొప్పాయి ఉంటే సేమ్ ప్రాసెస్తో దాంతోనైనా కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇలా గాజు సీసాలోకి వేసేసుకుని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్దీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.